రేవంత్ రెడ్డి ఏం చేసినా డైవర్షన్ చేస్తుర్రు. ఇలా అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా అదే కదా, నీ ఆరు హామీలు ఏమైనాయి, ప్రజాపాలన ఏమైంది, నీకు దానికి ఉన్నటువంటి ఒప్పందాలు ఏందని చెప్పేసి నిన్ను ప్రశ్నించినందుకు నువ్వు ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తాను. సంధ్యా థియేటర్లో జరిగిన ఇష్యూ మీద అల్లు అర్జున్ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? అల్లు అర్జున్కు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? టైం కాని టైంలో బెనిఫిట్ షోస్కు ఎవరు మీరు పర్మిషన్లు ఇచ్చింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. టికెట్ లెటర్ను 1000 రూపాయలకు పెంచినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎవరు? అదానితోనే రేవంత్ ప్రభుత్వము చేతులు కలిపితే బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏంటి? అదాని పైన టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయలే, అదాని పైన నీ ఆదినాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి పోరాటం చేసింది కదా. రెడ్ హ్యాండెడ్గా బ్యాగులతో దొరికినటువంటి దొంగవు కాబట్టి ఇలా నువ్వు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు కాబట్టి దొంగ ఊర్లు పంచుకున్నట్టుగా ఇలా ఆదానితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నది నువ్వు. కేసీఆర్ గాడ్ ఆఫ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి ఫ్రాడ్ ఆఫ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్. ప్రజెంట్ అసలు పాలనా పరంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రధాన ప్రతిపక్షం ఒకవైపు అయితే, రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేస్తున్న ఏదైతే ఇన్సిడెంట్లు కావచ్చు, అంశాలు కావచ్చు ఓ పక్క. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అల్లు అర్జున్ ఇంపార్టెంటా, హామీలు ఇంపార్టెంటా అనే దాని మీద ఓ చర్చ నడుస్తూ ఉంది. మరి నిజంగా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతుందా అనే ప్రశ్న ఒకవైపు, పాల్పడుతుంది అనే సమాధానం ఒకవైపు. ఎవరిది కరెక్ట్? అయితే దీంతో మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ స్టేట్ లీడర్, తెలంగాణ జాగృతికి సంబంధించి నలమస శ్రీకాంత్ గౌడ్ మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయన అడిగి తెలుసుకుందాం, ఏంటి బీఆర్ఎస్ కావాలని బురద జల్లుతోందా, లేదా రేవంత్ సర్కార్ నిజంగానే ఆ బాటలోనే పయనిస్తోందా? అసలు ఏంటి తెలుసుకుందాం ఒకసారి. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంటి అసలు ఎక్కడ చూసినా సంవత్సరం పాలన మొదలైంది, సంవత్సరమైంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలై, అప్పటి నుంచి బీఆర్ఎస్ అటాకింగ్ మోడ్లోనే ఉంది. వీళ్ళు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు, మేము హామీలు నెరవేరుస్తున్నామని అంటున్నారు. మీరేమో నెరవేరుస్తలేరు, మీరు అన్నీ అడ్డదారిగా పోతుర్రు, తప్పుదోవ పట్టిస్తుర్రు అని అంటారు. ఏది వాస్తవం? ఎందుకు కావాలని అంటే బీఆర్ఎస్ నుంచి పగ్గాలు కాంగ్రెస్కి పోయినాయని అక్కస్తోనైనా ఇదంతా చేసేది ఏమని ఉంటే? ఒకటే అన్న, హామీలు నెరవేరిస్తే ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రశ్నించాల్సినటువంటి పని లేదు. ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు, ప్రజాక్షేత్రంలో మీకు బ్రహ్మరథం పడతారు. మరి మీరు హామీలు నెరవేర్చకపోవడం ద్వారానే కదా ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇలా ప్రశ్నించే గొంతుకలను ఆపేసే విధంగా ఇలా అసెంబ్లీకి పోతానికి వెళ్ళి ప్రజా సమస్యలను ఎజెండాగా ఎగరుగు పెట్టడానికి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మండలి సంబంధించినటువంటి నాయకత్వం, ఏదైతే శాసనసభ సంబంధించిన నాయకత్వం, అందరూ ఎమ్మెల్యేలు కానీ మా ఎమ్మెల్సీ కూడా పోతే మార్షల్స్ని పెట్టించేసి ఎల్లగొట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిజంగా నువ్వు హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తివే అయితే, నీ ప్రభుత్వం హామీలు నెరవేర్చినట్లయితే ఎందుకు ప్రశ్నించేటువంటి గలాలను పక్కకు తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నావు, మార్షల్స్తో నెట్టివేస్తున్నావు, మార్షల్స్తో పక్కకు తెలంగాణ భవన్ తరలించిళ్ళు? ఎందుకు చేసిళ్ళు అంటే, నీవు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, 420 హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ 420 హామీలను తొంగలు దొక్కినావు. అదేవిధంగా ఈ యొక్క 6 గ్యారెంటీలను కూడా తొంగలు దొక్కినావు. ఈ 6 గ్యారెంటీలను కూడా తొంగలు దొక్కి ప్రజలను ఈరోజు మొత్తం కూడా ఏమార్చి నీ యొక్క ప్రభుత్వము పరిపాలన అనేటువంటి అందిస్తుందని చెప్పి ఈ సందర్భం నేను అంటున్నా. అంటే 420 హామీల్లో ముఖ్యంగా ప్రధానంగా 6 గ్యారెంటీలను తీసుకుంటే, మహాలక్ష్మి పథకం మేము అమలు చేసినాం, ఫ్రీ కరెంటు ఇస్తున్నాము, అట్లానే రైతు రుణమాఫీ చేసేసినాము 100% అని కూడా చెప్తారు, కొద్దిగా మిగిలినాయి అని చెప్పేసి అంటారు. ఇంకా ఏం కావాలి? ఎక్కడన్నా రైతు రుణమాఫీ ఎక్కడైంది? ఈరోజు మా యొక్క అధ్యక్షుడు ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారో, కేటీఆర్ గారు కూడా స్వయంగా ఛాలెంజ్ చేసిండు కదా అసెంబ్లీ వేదికగా, నీ యొక్క కొండారెడ్డిపల్లికే పోదాము స్వయంగా, నీ కొండారెడ్డిపల్లిలో కూడా ఎక్కడైనా రైతు రుణమాఫీ 100% జరిగిందని అంటే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పేసి ఓపెన్గా ఛాలెంజ్ చేసినా కానీ నువ్వు స్వీకరించలేటువంటి పరిస్థితులు ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎక్కడ హామీలు నెరవేరినాయి? ఇలా కర్ణాటకను చూసేసి 6 గ్యారెంటీలు తీసుకొచ్చి తెలంగాణ పైన రుద్ది ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ యొక్క 420 హామీలతో బొల్తా కొట్టించేసి వాళ్ళను అభంశుభం తెలియనటువంటి వ్యక్తులను బొల్తా కొట్టించేసి ఈరోజు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ముఖ్యంగా రైతు రుణమాఫీ అన్నారన్న, రైతు రుణమాఫీ ఈ యొక్క రాష్ట్రంలో కేవలం 40% మాత్రమే రైతు రుణమాఫీ అయింది. 2 లక్షలకు పైచీలకు, 1,00,000 తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు, చివరకు 15-20 వేలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతు రుణమాఫీ కాలేదు. రైతు బంధు సంబంధించినటువంటి దాన్ని ఏదైతే 2 పంటలు పోయినాయి, వానాకాలం సంబంధించిన పంటలు, ఎండాకాలం సంబంధించిన పంటలు, ఈ 12 నెలల్లో రైతు సంబంధించినటువంటి బంద్ అనేటువంటి చేయకుండా, పెట్టుబడి సాయం అనేటువంటి చేయకపోతే ఈ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటే, రైతులకు నిజంగా పండగ వాతావరణమే కనుక ఉంటే 258 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత, డిఏపి కొరత, విత్తనాల కొరత,
కరెంటు సంబంధించినటువంటి కొరత, సగటు రైతు అనేటువంటి వాడు ఎక్కడా కూడా సంతోషంగా లేడు. అయినా కానీ ఒక ప్రాపగండ చేసి రైతుల పండగ అని చెప్పేసి ఇవాళ మహబూబ్నగర్ వేదికగా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేసిండు తప్పితే నిజంగా రైతులు నీ పాలనే దండగా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒకరొక మొత్తుకుంటున్నారు. రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, చివరకు ఎంఎస్పీ ద్వారా పంటలకు మద్దతు ధర ఇస్తున్నావు కదా, పంట మద్దతు ధర ఇస్తానటువంటి వ్యక్తివి అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి కదా. అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా కేవలం సన్న ఓట్లకు మాత్రమే మద్దతు ధర ఇస్తామని చెప్పేసి మళ్ళీ ప్రకటించినావు. అన్ని పంటలకు గాళ్ళు కొదిలిగేసినావు. బోనస్ అనేటువంటి ఒక బోగసామని ఇచ్చేసినావు. సన్న ఓట్లను పండించినటువంటి రైతులకు పూర్తిగా బోనస్ ఇచ్చిందంటే అది కూడా లేదు. ఈ రాష్ట్రంలో పండిన పంట ఎంత? 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రాష్ట్రంలో పండింది. నువ్వు ఇచ్చినటువంటి ఎంత ధాన్యాన్ని నువ్వు ఖరీదు చేసినావు? కేవలం 30% ధాన్యాన్ని మాత్రమే నువ్వు దాంట్లో ఖరీదు చేయడం జరిగింది, దాన్ని కొనడం జరిగింది. ఈ 30% ధాన్యానికి నీకు అయినటువంటి ఖర్చు ఎంత? 24,000 కోట్ల రూపాయలు. 24 కోట్ల రూపాయలు మాత్రం అయ్యింది. దీంట్లో 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుని ఎగ్గొట్టి బోనస్ ఇచ్చినామని చెప్పేసి సంకలు గుద్దుకుంటే ఎట్లా? అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నట్టే రైతులకు బోనస్సే బాగుంది అనిపిస్తుంది అనే విధంగా మాట్లాడారు. మరి రైతులు అట్లా చెప్పి అది రైతులు చెప్పాలండి. ఇలా రైతులు బోనస్ బాగుండాలంటే ఒక ఎకరానికి 5,000 రూపాయల నష్టం కలిగించే విధంగా ఇలా బోనస్ ఇస్తున్నారు. 3,200 రూపాయలు సన్న ఓట్లకు ఒకప్పుడు ధర ఇస్తే ఒక ఎకరానికి 200 రూపాయలు ఒక క్వింటాకు 200 రూపాయల చొప్పున కట్ చేసేసి ఈరోజు 2,800 రూపాయల క్వింటా చొప్పున ఇలా రైస్ ఏది సన్న ఓట్లను కొనేటువంటి ప్రయత్నం ఇలా చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఎకరానికి 5,000 రూపాయల నష్టము రైతుకు సన్న ఓట్లను కొనడం ద్వారా మిగిల్చేసి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పేసి జబ్బలు జరుచుకుంటే ఎట్లా? ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం కావాలి, వాళ్ళకు సంబంధించినటువంటి బీమా కావాలి. తేలికాట్లకు, పాము కట్లకు అర్ధరాత్రి అపరాత్రి కరెంటు లేకపోతే స్టార్టర్లు మోటార్లు పెట్టడానికి పోతున్నప్పుడు ఆ రైతాంగం కూడా పాము కట్లకు తేలికాట్లకు బలైతే ఆ కుటుంబాన్ని కాపాడడానికి రైతు బీమా అనేటువంటి ఆ రోజున కేసీఆర్ గారు సృష్టించినటువంటి ఒక అతిపెద్ద ఒక పథకము. ఇలా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కూడా ఈరోజు మన సంబంధించిన రైతు బంధును కానీ మన సంబంధించినటువంటి రైతు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతు బీమాను కొనియాడిల్లు కదా, ఇలా ప్రపంచ దేశాలు కొనియాడిల్లు కదా. మరి అట్లాంటి రైతును కన్నీరు మిగిల్చే విధంగా చేసినటువంటి సర్కారు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారే కదా. రైట్. అయితే చాలా వరకు నేను ఎక్కడ చూసినా ఈ సంవత్సరం మొత్తంలో విన్నది బీఆర్ఎస్ సంబంధించి ఈవెన్ కేటీఆర్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చేసినా, ముఖ్యమంత్రి ఏం చేసినా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా డైవర్షన్ చేస్తుర్రు అంటే డైవర్షన్ చేసే అవసరం ఏముంది? అసలు డైవర్షన్ అని ఎందుకు మీరు ప్రతిసారి ఆ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు? 100% అలా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ రెడ్డి అట్లాంటి పాలిటిక్స్ పాల్పడతాడు. ఈరోజు ప్రజా సమస్యలను ఎప్పుడైతే ఎకరవు పెడతామో, ప్రజా సమస్యలపైన ఎప్పుడైతే మనం పోరాటం చేస్తామో, నిఖర్సుగా ఎప్పుడైతే ప్రజా సమస్యలను మనం ఎజెండాగా తీసుకొని మాట్లాడతామో, ప్రశ్నించినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా ప్రజల యొక్క చూపును దారి మళ్ళించిన ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఏదైతే జనవాడ ఫామ్ హౌస్లో కూడా అంతకుముందు డ్రగ్స్ సంబంధించిన నిల్వలు ఉన్నాయి, అక్కడ కేటీఆర్ డ్రగ్ వాళ్ళ కుటుంబం తీసుకుందని చెప్పేసి అపవాదులు చేపించేసి ఆగా మేఘాల మీద ఎక్సైజ్ సంబంధించిన పోలీసులను వీళ్ళను స్లీపర్ డాగ్స్ను వీటిని పట్టుకొని పోయి కూడా అక్కడ కూడా కొండందు వీళ్ళకి పట్టినటువంటి చందంగా ఆ ప్రయత్నం చేసేసాడు. తర్వాత బాంబులు వెళ్తాయి అని చెప్పేసి అన్నారు. దీపావళి బాంబులు పోయినాయి. ఇవన్నీ ఉత్తర కొరియా పర్యటన తర్వాత వెళ్తాయి అని చెప్పేసి అన్నారు. ఉత్తర కొరియా పర్యటన పోయింది. ఇలా అనేక రకాలుగా ప్రజలను ఒక అపోహ సృష్టించేసి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇలా ఈ ఫార్ములా సంబంధించినటువంటి రేస్ ఏదైతుందో, ఈ రేస్ అయినటువంటిది హైదరాబాద్ సంబంధించినటువంటి బ్రాండ్ ఇమాజిన్ పెంచింది. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 25 నగరాలు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల సరసన హైదరాబాద్ను తీసుకొచ్చి నిలబెట్టాలనే ఒక సదుద్దేశంతో ఈ ఫార్ములా రేసును ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ను కేంద్రంగా తీసుకొని ఇలా ఆ రోజున ఉన్నటువంటి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ యొక్క దీన్ని జిహెచ్ఎంసీని నోడల్ ఏజెన్సీగా పెట్టి 55 కోట్ల రూపాయలు ఫండింగ్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పే ఉన్నది? ఈరోజు కొడుగుడు పైన ఈకలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అది ప్రతిష్టాత్మకంగా నడిపించే ముందు, అదే మనకు ప్రపోజల్ వచ్చే ముందు ఏం జరిగింది? స్పాన్సర్స్ లేరు. ప్రపంచ దేశాలను మన వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ అనేది భారతదేశంలో ఉంది కదా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రతిష్ట కనుక దిగజారినా కానీ ఈ దేశ ప్రతిష్ట కూడా దిగజారుతుంది. దేశం ముందు మనం చిన్న చూపు అవుతామని చెప్పేసి అప్పటికప్పటికి నోడల్ ఏజెన్సీగా జిహెచ్ఎంసీని పెట్టేసి నిధులు ఇచ్చేసి ఆ నిధులను స్వయంగా ఆ కంపెనీకే పంపించేసేసి అంత ప్రతిష్టాత్మకమైనటువంటి రేసు నిర్వహించేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమాజిన్ పెంచితే ఈరోజు తనపైన అక్రమమైనటువంటి కేసులు, ఏసీబీ కేసులు ఇలా చేస్తారు. ఇది డైవర్ట్ పాలిటిక్స్ కాదా? అంటే ఆర్బీఐ కండిషన్స్ని ఉల్లంఘించి నిధులు దారి మళ్లించిర్రు అని చెప్పేసి కూడా ప్రధానమైన ఆరోపణ. ఈరోజు తమిళనాడులో నైట్ స్ట్రీట్ పైన 30 కోట్ల రూపాయల నిధులు తమిళనాడు గవర్నమెంట్ కూడా నిర్వహణ చేసింది. అదే నోయిడా ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళు కూడా ఏది ఫార్మా 4 పైన కూడా వాళ్ళ ఒక రేసును నిర్వహించేసి సుమారు 80 కోట్ల రూపాయల నిధులు కేటాయించి
వీళ్ళు అక్కడ కూడా మంత్రివర్గం సంబంధించినటువంటి లేవు. దేశ ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్ట ఏదైతే ఉన్నదో కొన్ని ఫార్మా సంబంధించిన పరిశ్రమలు, ఈవీ సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే వస్తాయో ఈ పరిశ్రమలు వచ్చేటప్పుడు స్వాగతించాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితులు స్వాగతించినాం. దేశం ముందు మనం ప్రపంచ దేశాల ముందు మన ప్రతిష్టను కాపాడుకోవడానికి స్వాగతించినాం. ఇక్కడ ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదే, పిఎంఎల్ఏ చట్టాల కింద పోవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఏసీబీ సంబంధించినటువంటి కేసులు ఎందుకు? ఇక్కడ జరగాల్సింది ఏంది? శాఖాపరమైనటువంటి విచారణ జరగాలి. శాఖాపరమైన విచారణ జరిగితే దీంట్లో ఏం జరిగింది, ఎందుకు కేటాయించాలి అనేటువంటి విషయాలు బయటకు వస్తాయి. కానీ గుడ్డగాల్చి మీదేద్దాము, కేటీఆర్ దీంట్లో అవినీతి చేసిండని చెప్పేసి ఈ ప్రయత్నం చేసేసి ప్రజలను డైవర్ట్ చేయడము. ఇలా అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా అదే కదా. నీ 6 హామీలు ఏమైనాయి, ప్రజాపాలన ఏమైంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, గురుకులాలు విషతుల్యం అయిపోయినాయి, ప్రజల పరిస్థితి ఆగమున్నది, నీ హామీలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ లగచర్ల రైతాంగాన్ని 35 రోజులు పోయి జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇవి ప్రశ్నించినందుకు, దావోస్ సంబంధించిన ఒప్పందాలు ఏంది రేవంత్ రెడ్డి, నీకు ఆదానికి ఉన్నటువంటి ఒప్పందాలు ఏంది అని చెప్పేసి నిన్ను ప్రశ్నించినందుకు నువ్వు ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావు. తప్పేమున్నది? సంధ్యా థియేటర్లో జరిగిన ఇష్యూ మీద అల్లు అర్జున్ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? అల్లు అర్జున్ గారు ఒక్కరు కాదండి, నేను చెప్తున్నా. అల్లు అర్జున్ గారి మీద చర్యలు తీసుకోవాలని అనేటప్పుడు అల్లు అర్జున్కు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? బెనిఫిట్ షోస్ టైం గాన్ టైంలో బెనిఫిట్ షోస్కు ఎవరు మీరు పర్మిషన్లు ఇచ్చింది? ప్రభుత్వమే కదా ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా 100లో ఉన్నటువంటి టికెట్లను 1000 రూపాయలకు పెంచినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎవరు? ఇలా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కదా. రేట్లు పెంచింది మీరే, బెనిఫిట్ షోలకు సమయాలు ఇచ్చింది మీరే. ఒక హీరోను అరెస్ట్ చేస్తానికి ఎంత అయితే భద్రతను మీరు కట్టుదిట్టం చేసి ఎంతమంది పోలీసులను అయితే మోహరించిందో అందులో సగం మందిని ఆ రోజు మీరు కనుక మోహరించి రక్షణ కల్పిస్తే ఈరోజు ఆ యొక్క కుటుంబానికి ఆ బాధ ఉండేది కాదు. ఈరోజు శ్రీతేజ్ పోయి అలా హాస్పిటల్లో అంతా ఆ పరిస్థితిలో పడుకునేటువంటి వాడు కాదు. రేవతి సంబంధించినటువంటి ప్రాణం పోయేది కాదు. ఇలా ఆ అత్యుత్సాహం ఏదైతే ఉందో ఆ రోజు భద్రతా చర్యల్లో విఫలం కావడం ద్వారా, బెనిఫిట్ షోలకు నువ్వు పర్మిషన్లు ఇవ్వడం ద్వారా, టికెట్ల రేట్లను పెంచడం ద్వారా ఆ తొక్కిసలాట జరిగింది. దానికి సినిమా యాక్టర్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు ఒక జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, తెలుగు పరిశ్రమ గర్వించదగినటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కథానాయకులలో ఒక కథానాయకుడు. అట్లాంటి సెలబ్రిటీ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి బిక్తుందా? ఇలా ఆ హీరోని అరెస్ట్ చేస్తానికి 1000 సంఖ్యలో పోలీసులు తరలిపోయిళ్ళు. కానీ రక్షణ కల్పించడంలో, భద్రత కల్పించడంలో, బందోబస్తు చేయడంలో మాత్రం అంతమంది పోలీసులు లేరు. ఇది పూర్తిగా ప్రభుత్వ విఫలమైనటువంటి చర్య. దీన్ని కప్పిపుచ్చుకోవడంలో భాగంగా ఇవాళ అసెంబ్లీలో సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ఇలా నువ్వు కూడా నేను అడుగుతున్నా, ఇవాళ రేవంత్కి సంబంధించినటువంటి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం తరపున ప్రకటించింది కదా. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గురుకులాల్లో ఈ 12 నెలల యొక్క పరిపాలనలో కేవలం గత 2 నెలల క్రితం నుంచేలే దాదాపుగా 1200 మంది బిడ్డలు అస్వస్థతకు గురయ్యేళ్ళు. నీ యొక్క విషతుల్యమైనటువంటి ఆహారంతో నువ్వు గురుకులాలు సక్రమంగా నిర్వహణ చేయకపోవడం ద్వారా, నీ యొక్క ఏదైతే విధానపరమైనటువంటి నిర్ణయాలు సరిగ్గా లేకుండా, మెస్సు సంబంధించిన మెనూ సరిగ్గా లేకుండా, వాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ సరిగ్గా ఇవ్వకుండా, కూరగాయలు సరిగ్గా ఇవ్వకుండా, కల్తీ ఆహార పదార్థాలతో ఇలా గురుకుల విద్యార్థులు పాము కాట్లకు, తేలు కాట్లకు, విష పురుగుల కాట్లకు, ఎలకల కాట్లకు కూడా బలైపోయినటువంటి పిల్లలు ఉన్నారు. 1200 మంది పైచిలుకు పిల్లలు కూడా విషాహారానికి బలైపోయారు, పాము కాట్ల, తేలు కాట్లకు బలైపోయారు. ఇంతమందికి ఎక్స్ప్రెస్ ఇస్తాడా? ఈరోజు 50 మంది అంటే 49 మంది ఏమో నిన్నటికి 49 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోయారు. మరి వీళ్ళందరికీ ఎక్స్గ్రేస్ ప్రకటించాలి కదా. అదే 25 లక్షల రూపాయలు రేవతి కుటుంబానికి ఏ విధంగా అయితే ఇచ్చినవో అదే పద్ధతిలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు చదువుకున్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో, గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలకు కూడా మీరు ఈ యొక్క 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ ప్రకటించాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను రేవంత్ రెడ్డిని. రైట్. అయితే ఈ మధ్యకాలంలో ఇంకా ప్రాధాన్యత సంతరించుకునే విషయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహ మార్పు. ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది? కేవలం బతుకమ్మను తీసినందుక, లేదా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో అప్పుడు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం మార్చినందుక? బీఆర్ఎస్ నిర్వహించినటువంటి రూపం కాదన్న, అది తెలంగాణ ప్రజల నుంచి వచ్చినటువంటి రూపం. తెలంగాణ ధూమ్ధాములు జరుగుతున్నప్పుడు ధూమ్ధాములు వేదికగా బోనాలతోని, బతుకమ్మలతోని సబ్బండ వర్గాలందరూ కూడా తీసుకొచ్చుకొని ఈ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చేసి ఆ రూపాన్ని ప్రతి ఊర్లో నిలుపుకున్నటువంటి రూపం ఇవాళ మన సంబంధించిన తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి యొక్క అస్తిత్వ నిర్మాణం ఎట్లా జరుగుతుందన్న, తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసిండు. కొద్ది రోజుల క్రితం ఏమో చార్మినార్ని తీసేస్తా అన్నాడు, తర్వాత దాంట్లో ఉన్నట్టు రాజముద్రలో ఉన్నటువంటి కళాతోరణాన్ని తీసేస్తా అన్నాడు, చివరకు ప్రగతి భవన్ యొక్క పేరును తీసుకుపోయి మహాత్మా జ్యోతిరావు పులే సంబంధించిన భవన్ పెడితే కూడా స్వాగతించి ఇక్కడ ఉన్న ప్రజానికం. ఏదైతే టీఎస్గా ఉన్నటువంటి స్టేట్ను టీజీగా మార్చినో, యాదగిరి సంబంధించిన యాదగిరి గుట్టగా మారిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం స్వాగతించు. కానీ తెలంగాణ అస్తిత్వము మన తెలంగాణ తల్లి. ఈ తెలంగాణ తల్లి యొక్క అస్తిత్వాన్ని మార్చేటువంటి ప్రక్రియ ఏదైతే నువ్వు శ్రీకారం చుట్టినవో, తెలంగాణ
తల్లికి ఉన్నటువంటి రూపం, ఆ ప్రతీక దేన్ని ఆధారంగా చేసుకుని ప్రతీకల నిర్వహణ జరుగుతుంది? ఇలా నేను ఒకటే అడుగుతున్నా. భారతదేశంలో స్వతంత్రం రాకముందుకే భారత మాత యొక్క విగ్రహ రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం, ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ సంబంధించిన పెద్దలు. ఇలా భరతమాతకు దేవతామూర్తి రూపం ఎట్లా వచ్చిందండి? భరతమాతకు దేవతామూర్తి రూపం వస్తుంది, బంగారు కిరీటం వస్తుంది, పట్టు చీరలు వస్తుంది, ఆభరణాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మన భరతమాతకు తల్లికి బంగారు కిరీటం ఉండొద్దా? నా తల్లిని దేవతామూర్తిగా నేను గోల్చుకోవద్దా? ఇలా ఈ యొక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాండి. తెలంగాణ తల్లి నీ పెట్టిల్లు, తెలంగాణ తల్లి సంబంధించినటువంటి మెడలో పుస్తల తాడు ఉందా? తల్లికి పుస్తల తాడు ఉండాలి కదా, తాళి అనేటువంటి ఉండాలి కదా. తల్లికి తాళి లేకుండా తల్లి ఎట్లా ఉంది? ఆమె ఎడమకాలు ముందు పెట్టేట్లు ఉన్నదే ఆ ప్రతిమ. ఎడమకాలు ముందు పెడితే శుభమా? మన తల్లి శుభం కోరుకుంటే తల్లి కదా, శుభం కోరుకుంటే తల్లి ఎడమకాలు ముందు పెట్టేందుకున్నది అంటే అశుభం కోరుకునే విధంగానే ఉన్నది. అది కేవలం హస్తం గుర్తు తల్లి. అది గాంధీ భవన్కు గౌరవ మర్యాదలతో మా ప్రభుత్వం వచ్చిందంగా ఖచ్చితంగా పంపుతామని చెప్పి చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో మీ యొక్క హస్తం తల్లిని ఖచ్చితంగా గాంధీ భవన్కు పంపిస్తాం. తెలంగాణ అస్తిత్వ చిహ్నమైనటువంటి మరొకసారి తెలంగాణ తల్లి ఏదైతుందో ఆ తల్లినే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ప్రతిష్ఠాపన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. రైట్. ఇంకా మనం రీసెంట్ ఇష్యూ తీసుకుంటే ఏదైతే అటు ఫార్ములా రేసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా చేస్తుందని చెప్పేసి మీ ఆరోపణ. రైట్. అదే మరి ఇటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్లు కానీ లేకపోతే పారిశ్రామిక విధానం కానీ అదానితోన రేవంత్ ప్రభుత్వము చేతులు కలిపితే బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు దాన్ని పదే పదే ఇలా 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 అని చెప్పేసి మీరు ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు? ఈరోజు అదాని పైన టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయలే, అదాని పైన మా కేటీఆర్ గారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కవిత గారు, హరీష్ రావు గారు పోరాటం చేయలే. అదాని పైన నీ ఆదినాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి పోరాటం చేసిండు కదా. జోడో యాత్రలో రెడ్ బుక్ పట్టుకొని దేశం మొత్తం పర్యటించేసి అదాని ఆర్థిక నేరగాడు ఇట్లాంటి బహుళజాతి సంస్థలను నెలకొల్పేసి పెట్టుబడిదారులను బురుగు కొట్టించేసి ఇన్వెస్టర్లను బురుగు కొట్టిస్తున్నటువంటి ఆర్థిక నేరగాడిని మీరు ఇమీడియట్లీ పట్టుకోవాలి. తనకు ఎట్లాంటి కంపెనీస్ కానీ ఎట్లాంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అంతా కూడా దేశ సంపదను కొల్లగొడుతుంది కాబట్టి తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి నీ యొక్క ఆదినాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఆజ్ఞలను మితిమీరి, తన యొక్క ఆదేశాలను మితిమీరి ఆ యొక్క ఆర్థిక నేరగాడితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి మరొక ఆర్థిక నేరగాడు ఎవడంటే ఇలా రేవంత్ రెడ్డి. ఎందుకంటే బ్యాగులు పోసుడు అలవాటే కదా రేవంత్ రెడ్డికి. రెడ్ హ్యాండెడ్గా బ్యాగులతో దొరికినటువంటి దొంగవు కాబట్టి ఇలా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు కాబట్టి దొంగ ఊర్లు పంచుకున్నట్టుగా ఇలా ఆదానితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నది నువ్వు. ఇలా చీకటి ఒప్పందాలతో పాటు ఆదానితో పాటు అదాని, గౌతమ్ అదాని, కరణాదాని వీళ్ళందరితో కూడా చీకటి ఒప్పందాలతో పాటు అధికారికమైనటువంటి సంబంధించిన పర్యటనలు కూడా చేసినావు. దావుస్లో 12,300 కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నావు. ఈ యొక్క ఆర్థిక నేరగాడిని నీ యొక్క అధినేత వ్యతిరేకిస్తే నువ్వు 12,300 కోట్ల రూపాయల ఒప్పందాలు దావుస్లో ఏ విధంగా కుదుర్చుకున్నావు? రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణలో ఉండబడే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని అంటే ఈ స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల విరాళం గౌతమ్ అదాని ఇస్తే ఎట్లా తీసుకున్నావు? తీసుకున్న దాన్ని మళ్ళీ నీ యొక్క రాహుల్ గాంధీ వ్యతిరేకించిన తర్వాత దానిపైన నీకు 4 అక్షంతలు ఢిల్లీకి పిలిపి వేసిన తర్వాత వచ్చేసి దీన్ని మేము తిరస్కరిస్తాం, ఈ చెక్కును మేము వాపస్ ఇస్తామని చెప్తే ఈ రాష్ట్ర ప్రతిష్ట ఏం కావాలి? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించాలి కదా. నిర్ణయం తీసుకున్న తర్వాత విరాళాన్ని కూడా నువ్వు వెనకకు ఇచ్చినావు అని అంటే దానికి అర్థమైంది. పోని విరాళం ఇచ్చినవి తనతో ఉండబడేటువంటి ఎంఓయూలను కూడా క్యాన్సిల్ చేసుకోవాలి కదా. ఇలా రామన్నపేట సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన దాంట్లో నువ్వు ఇచ్చింది ఆదానికి కదా, దాంట్లో నీ ఒప్పందాలు నిజం కావా? అదేవిధంగా కొడంగల్లో కూడా నువ్వు ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి తనతో ఎంఓయూ కుదుర్చుకున్నావు కదా. ఇవన్నీ నీ చీకటి ఒప్పందాల్లో భాగం కదా. ఈరోజు వాటిని ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి మొన్న మండలిలో మనం టీషర్ట్లతోని ప్లకార్డులతో పోతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను, బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ నాయకులను అందరినీ కూడా తీసుకుపోయి, శాసనసభ్యులందరినీ తీసుకుపోయి ఇలా మార్షల్స్తో నెట్టేసినావు. నీ యొక్క ప్రియాంక గాంధీ పోవచ్చు, నీ ఖర్గే పోవచ్చు, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని టీషర్ట్లు పెట్టుకొని పార్లమెంట్కి పోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం లేదు. నిరంకుశ పాలన అనేటువంటి సాగుతుంది. అంటే ప్రజాస్వామ్య గొంతుకలు ఎవరైతే ఉన్నారో, ధిక్కార స్వరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎప్పటికి అణచివేసే కుట్ర ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ జరుగుతుంది. ఆదానితో అందులో భాగంగా ఆ చీకటి పదాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రశ్నించే గొంతుకలను అసెంబ్లీలో ఉంచేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఇక ఇంతకంటే ఇంకేం ఉదాహరణ చెప్పగలుగుతాం? ప్రజాస్వామ్యక పాలన నేను చేస్తూ ఉన్నా, నేను ప్రతి ఒక్కరికి కలిసే అవకాశం ఇస్తున్నా, అంత ప్రజాస్వామ్యకంగా నేను మెసులుకుంటున్నా అని చెప్పేసి ఇటీవల కాలంలో అన్నాడు. ఏదైతే అంతేందుకు దూల్పేట్ని పాయింట్అవుట్ చేస్తూ ఆయన అన్న మాటలు ముఖ్యమంత్రి అని, దూల్పేట్లో ఇలా పలానా అమ్ముకునే వాళ్ళను కూడా నేను కలవనిస్తున్నా,
అంత ఫ్రీగా ఉంటున్నారని చెప్పేసి ఆయన చెప్తారు. మీరేమో ప్రజాస్వామ్య పరంగా పోతలేరని చెప్పేసి మీరు విమర్శ చేస్తారు. ప్రజాస్వామ్య పరంగా పోతే నీ ప్రజాపాలన దరఖాస్తులు ఏమైనాయి? నీ ప్రజాపాలన దరఖాస్తులు ఊరూరులా సంబంధించినటువంటి వాళ్ళు ఇండ్ల కోసము వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాల కోసము నీ ప్రజాపాలన దరఖాస్తులు పెడితే నీ ప్రజాపాలన దరఖాస్తులన్నీ కూడా డస్ట్బిన్లలో బఠానీ పొట్టాలకు లేకపోతే ఎక్కడో పాత చిత్తుకాయదాలకు అమ్ముకునే పరిస్థితికి నీ ప్రజాపాలన దరఖాస్తులు పోయినాయి. నిజంగా నువ్వు ప్రజాపాలన నిర్వహించేటప్పుడు అయితే ప్రజా దర్బార్ నిర్వహిస్తా అన్నావు కదా, ఏదైతే మన జ్యోతిబా పూలే సంబంధించిన భవన్లో దర్బార్ ఎక్కడ నిర్వహణ జరిగింది? ఇప్పటివరకు జరిగినాయా? ఇనుప కంచెలను కూల్చేసినాం మేము అని చెప్పేసి అన్నావు కదా, ఆ ఇనుప కంచెలు నడమలే మళ్ళీ ఇవాళ ప్రజా దర్బార్ కూడా నిర్వహించినావు తప్పితే నువ్వు ప్రజలకు ఎక్కడ దగ్గరైనావు? ఇలా మూసి సంబంధించిన సుందరీకరణ పైన నువ్వు చేసినటువంటి దోపిడీ ఏంటిది? హైడ్రా పైన నువ్వు చేసినటువంటి దోపిడీ ఏంది? సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎక్కడ దగ్గరైనావు? ఇవాళ హైడ్రా పైన వందల వేల కోట్ల రూపాయల ధనాన్ని వెనక పోగు వేసుకోవడానికి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన నడ్డి విడిచి వాళ్ళ భూములన్నీ కూడా దారాదత్తం అయ్యే విధంగా ఇలా త్రిబులాలకు సంబంధించినటువంటి భూములపైన డ్రోన్ సర్వేలు నిర్వహించేసి లగచెర్ల రైతాంగం పైన సర్వేలు చేయించేసి 14,000 ఎకరాల భూమి అక్కడ ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం రెడీగా ఉన్నది. మరి దీన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకుంటున్నావు? దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. అక్కడ రెడీగా ఉన్నటువంటి భూమిని యూటిలైజ్ చేసుకోకుండా లగచెర్ల రైతాంగం పైన నీ యొక్క దోపిడీ ఏంటిది? ఒక ఫ్యూడలిస్ట్ భావాలతోని అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులపైన దళిత రైతులపైన నీ యొక్క దోపిడీకి నీ యొక్క తమ్మునికి నీ యొక్క అల్లునికి ఫార్మా సంబంధించిన కంపెనీలు పెట్టేయడం కోసం ఇండస్ట్రియల్ కారిడార్లు పెట్టేయడం కోసం ఈరోజు నువ్వు లగచెర్ల రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసినావు. 35 రోజులు రైతులకు బేడీలు వేసి తీసుకుపోయినావు. ఈ రోజు లగచెర్ల రైతులపైన 3rd డిగ్రీ ప్రయోగించినావు. ఈశ్వరమ్మ అని చెప్పేసి ఒక చెంచు మహిళ పైన 3rd డిగ్రీ ప్రయోగించినావు. శాంతి భద్రతలు అంటున్నావు. శాంతి ఎక్కడ ఉంది? భద్రత ఎక్కడ ఉన్నది? ఈ రాష్ట్రంలో భద్రత ఉంటే రేవతి అనేటువంటి ఆమె చనిపోకపోవు కదా. భద్రత ఏముంటే అలా గురుకుల సంబంధించిన విద్యార్థులు ఇంతమంది 50 మంది విద్యార్థులు చనిపోకపోదు. అభయస్థం కింద నువ్వు 12,000 రూపాయలు ఇస్తాం ప్రతి ఒక్క ఆటో కార్మికుని కన్నావు. నువ్వు ఆ 12,000 కనుక ఇచ్చినట్లయితే ఇలా 89 మంది ఆటోకు సంబంధించినటువంటి డ్రైవర్లు ఆటో అన్నలు ఇలా చనిపోకపోవు కదా. ఇలా మాతా శిశువు సంబంధించినటువంటి మరణాల సంఖ్య ఎంత? మాతా శిశువుకు సంబంధించినటువంటి సంక్షేమంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు లేక 39 మంది నవజాత శిశువులు చచ్చిపోయారు. 258 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భద్రత ఎక్కడ ఉన్నది నీ పాలనలో? భయంగా బ్రతుకుతున్నది హైదరాబాదు. భయం గుప్పెట్లో ఉన్నది హైదరాబాద్ తప్పితే ఈ తెలంగాణ తప్పితే ఎక్కడ కూడా భద్రత అనేది లేదు. ప్రజాపాలన అనేటువంటిది నోటి మాటలకు పరిమితమైంది తప్పితే ఎక్కడ ప్రజలకు ఒక పాలన అనేటువంటి సుభిక్షంగా అయితే అందట్లేదు. అంటే శాంతి భద్రతలో టాప్ ఉన్నామని చెప్పేసి కూడా చెప్పుకుంటా ఉన్నారు. అలాగే ఇన్ని రోజులు పోలీసు విభాగాన్ని కట్టేసి ఉంచిన ప్రభుత్వం అది, మేము ఇంకా పోలీసులను అట్లా కట్టేయము అని చెప్పేసి ఈ రోజు కొన్ని సందర్భాల్లో విన్నా. అంటే క్రైమ్ రేట్ పరంగా చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఈ రోజు హైదరాబాద్ పోలీస్ ప్రకటించింది. ఏం ప్రకటించింది? ఈ 12 నెలల కాలంలో 64% నేరాల వృద్ధి రేటు అనేటువంటిది ఉండదని చెప్పేసి అన్నారు. ఈ 12 నెలల గణాంకాలు మాత్రమే. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్న గణాంకాలు 64% క్రైమ్ రేట్ పెరిగింది ఈ యొక్క తెలంగాణలో అని చెప్పేసి చెప్పింది నీ యొక్క పోలీస్ శాఖనే. 122% సైబర్ క్రైమ్ నేరాలు పెరిగినాయి ఈ యొక్క రాష్ట్రంలో అని చెప్పి చెప్పింది నీ యొక్క పోలీస్ శాఖనే. నిజమే కదా. నువ్వు నీ యొక్క లెక్కలు కరెక్ట్ అయితే నీ యొక్క పాలన సుభిక్షంగానే ఉంటే మరి క్రైమ్ రేట్ ఎందుకు పెరిగింది? 122% సైబర్ నేరాలు ఎట్లా పెరిగినాయి? వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు. కేవలం మాటలకు పరిమితమైతే కాదు. ఇలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నాడా? నీ లాగులు తొండలు విడిచిపెడతాం, మీ గుడ్లు బిడికి గోళీలు ఆడతాం, లేకపోతే బుల్డోజర్లు ఎక్కిస్తాం, నీ జాతి మొత్తం వచ్చి అడ్డుకున్నా కానీ బుల్డోజర్లు ఎక్కిస్తాం అని అంటే ఒక ముఖ్యమంత్రివా లేకపోతే ఒక రౌడీ షీటర్వా? ఇలా కింద స్థాయిలో ఉన్నటువంటి లేబర్ కూడా ఈ యొక్క భాష మాట్లాడట్లేరు కదా. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడే భాష ఏంటిది? తెలంగాణ యావత్తు ప్రజానికానికి అందరూ కూడా ఈ భాష వచ్చు. ఈ భాష ఉపయోగించలేక కాదు. ఇలా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నప్పుడు, మూసి కూల్చివేతలు జరుగుతున్నప్పుడు కూడా సగటు ప్రజానికం ఒక ముఖ్యమంత్రి అనేటువంటి భయగుణ పడకుండా నీకు పెట్టిన శాపనార్థాలు ఇంతవరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సామాన్య ప్రజలు పెట్టలే. ఇలా గ్రౌండ్లోకి పో, స్థానిక సంస్థల ఎలక్షన్లకు పో రా, వస్తే తెలిస్తే నీకు రైతాంగం ఎట్లున్నారు, అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎట్లున్నారు, 6 గ్యారెంటీల అమలు ఎట్లా జరుగుతుంది అనేది తెలుస్తాయి. ఇలా ఉట్టిన జబ్బలు జరుచుకుంటే ఎట్లా? రైట్. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల సందర్భంగా దానికంటే ముందే కులగణన అని చెప్పేసి సమగ్ర సర్వే కూడా చేపట్టిర్రు. మామూలుగా మీరు 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 ఇచ్చిర్రా వివరాలు చేయించుకుర్రా? ఎందుకు దీన్ని కూడా బీఆర్ఎస్ ఎందుకు రాద్ధాంతం చేస్తుందనే వాదనలు కూడా వచ్చినాయి.
మేము కులగణన అడిగిర్రు, మేము చేపడుతున్నామని చెప్పేసి అంటున్నారు. దేనికి చట్టబద్ధత లేని సర్వేలు అన్నీ ఏంటంటే టైం వేస్ట్ సర్వేలు. ఎందుకు అంటే ఈ 6 గ్యారెంటీల అమలు అనేటువంటి చేయలేని సర్కారు కాబట్టి, చేయలేకపోతున్నారు కాబట్టి పూట కూళ్ళకు బాట పయనాలు అన్నట్టుగా ఏదో పూట దాటిచ్చే ప్రయత్నంలో భాగంగానే సమగ్ర ఈ కుల సర్వే అనేటువంటి జరుగుతుంది. ఇది వాస్తవంగా ఎవరు చేయాలి? చట్టబద్ధత ఉన్నటువంటి సర్వే అనేది ఇది ఎవరు చేయాలి? సెన్సెక్స్ సంబంధించినట్టు సర్వే జరుగుతున్నప్పుడే కులగణన జరగాలి. 1932 ముందు సెంట్రల్ గవర్నమెంట్ మన స్వాతంత్రం రాకముందుకు కులగణన జరిగిందని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం, ఏ ఒక్క జాతీయ పార్టీలు ఎవరు కూడా కులగణన చేసినటువంటి పాపన బోలే. కులగణన అనేటువంటి చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా సెన్సెక్స్ సంబంధించిన సర్వేతో పాటు దీన్ని చేసినట్లయితే కులగణన అనేటువంటి జరుగుతుంది. ఎట్లాంటి చట్టబద్ధత లేని సర్వే చేసేసి ఈ రిపోర్ట్ను దగ్గర పెట్టుకుని ఏం సాధిస్తావు? దేనికి ఆ రిపోర్టు? బఠానీలు కట్టుకుంటాను కూడా పనికిరాదు నువ్వు చేసినట్టు సర్వే. పోనీ నువ్వు చేసిన సర్వే ద్వారా ఏమైనా ప్రతిఫలాల్లో సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తావా? అది లేదు. అంటే పోతూ పోతూ అక్కడ ఖాళీ లంక బిందెలు పెట్టిపోయారు కానీ, ఖాళీ బిందెలు పెట్టిపోయారు కానీ మేము లంక బిందెలు అనుకున్నాం అనేది అనుకొని వచ్చినాము. కాకపోతే ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి అందుకే ఏది చేయలేకపోతున్నాం. ఇది ఈ రాష్ట్ర సంపద పెంచినటువంటి వ్యక్తి కేవలం కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆనవాళ్ళను తుడిచేస్తా, కేసీఆర్ గారు సంబంధించిన ఆనవాళ్ళను మొత్తం చెరిపేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. లంక బిందెలు అని చెప్పేసి వచ్చినావు. నీకు కావాల్సినటువంటి లంక బిందెలు హైడ్రా రూపంలో దొరికినాయి అనుకుంటున్నా, మూసీ రూపంలో దొరికినాయి అనుకుంటున్నా, కూల్చివేతల రూపంలో. ఎవరైతే బడాబాబుల దగ్గర ఒక నీతి సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చివేసి వాళ్ళ దగ్గర సంచులతో పోయినావు. ఆ సంచులు నిండినాయి. నీ ఢిల్లీ కప్పం ఏదైతుందో ఆ ఢిల్లీ కప్పం కట్టుకున్నావు. నీ మందం నువ్వు సంపాదించుకున్నావు అని చెప్పేసి ఇప్పటికి అనుకుంటున్నా. ఇలా మూసి సంబంధించిన సుందరీకరణ పైన 5,565 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చేసి ఇవాళ ఎవరికి ఇచ్చిల్లండి? అది పొంగులేటికి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తారు. నారాయణపేట మహబూబ్నగర్ సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతుందో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన టెండర్ల పని ఎవరికి ఇచ్చేసేళ్ళు? మెగా కృష్ణారెడ్డికి ఇచ్చేళ్ళు. ఇదే మెగా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్పిల్లు కదా. సుంకిశాల సంబంధించినటువంటి గోడ కూలిపోయినప్పుడు 80 కోట్ల రూపాయల ప్రజాధనం వేస్ట్ అయిందని చెప్పిల్లు కదా. ఇవాళ అట్లాంటి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఎట్లు ఇస్తున్నావు అంటే నీ చేతి వాటం ఉన్నది. 5,600 కోట్ల రూపాయల మూసి సుందరీకరణలో భాగంగా ఏదైతే కాళేశ్వరం నీళ్ళ ద్వారా మూసిని నింపుతాననుకుంటున్నావు కదా, దీంట్లో కూడా నీ చేతి వాటం ఉంది. కాబట్టి నీ సహచార మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రికి ఆ కాంట్రాక్ట్ వచ్చింది. ఇవాళ ఈ అమృత్ టెండర్లో సంబంధించినటువంటి అక్రమాలు, ఈ సివిల్ సప్లైలో అక్రమాలు, ఇలా అన్ని విభాగాల కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటేనే కాంగ్రెస్. దానికి ఏ మాత్రం తీసిపోయినటువంటి వ్యక్తి ఇంకా కాంగ్రెస్కు ఆ కరప్షన్కు పెద్ద కొడుకే రేవంత్ రెడ్డి. రైట్ అన్న, ఓకే. అండ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తీసుకుందాం. పొలిటీషియన్ పేరు చెప్తా, సింగిల్ షాట్లో ఒక మీరు అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ కేటీఆర్, ది బెస్ట్ లీడర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరప్షన్ లీడర్. కేసీఆర్, గాడ్ ఆఫ్ తెలంగాణ. రేవంత్ రెడ్డి, ఫ్రాడ్ ఆఫ్ తెలంగాణ. కల్వకుంట్ల కవిత, క్వీన్ ఆఫ్ బతుకమ్మ. మంత్రి సీతక్క, శాండ్ మాఫియా. అదేంది జరుగుతుంది మామూలుగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దద్దమ్మ. హరీష్ రావు ఈజ్ ఎ వాల్ ఆఫ్ తెలంగాణ. ప్రొఫెసర్ కోదండరామరెడ్డి. ఏం స్పందన లేనటువంటి వ్యక్తిని ఏమంటాం మనం? ఒక రాయి, లైక్ ఒక సున్నపు రాయి లాగా, ఒక అంతే తప్పితే ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఏ విధంగా అయితే తన పాత్ర పోషించిండో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తన పాత్ర మొత్తం నిర్జీవమైపోయింది. ఇలా నిరుద్యోగుల పైన కూడా తన యొక్క మేధావి వాయిస్ అనేటువంటి లేదు. లైక్ దానికి ఒక్కటే మేతావు సరిపోతుంది. మేధావి కాదు, మేతావు. రైట్ అన్న, థ్యాంక్ యూ మాతో టైం మీకు కేటాయించినందుకు. అండ్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరోసారి మరో గెస్ట్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.